ఏమని వర్ణింతు నీ కృపను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాకు ముందుగా నా తండ్రి సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. మీ స్థుతులు చెల్లించుకుంటున్నాం. 2 సంవత్సరాలు నా తండ్రి నాయన, మీరు 3వ సంవత్సరంలో నా ప్రభువా మందిర పరిస్థితి నడుపుతూ ఉండగా మీ స్థుతులు నాయన. చదవబడిన వాక్యం నిజముగా మాకు తెలియదు. నీ బిడ్డకు చదవగలిగే జ్ఞానం దయచేయండి. మాట్లాడేది నేను కాదు, మీరని నమ్మిన వాళ్ళు. నాలో మీరుండి నీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అందిస్తారని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారా, ఎందుకంటే ఈ దినము ఒక అర్ధగంట లేట్ అయినా ఎవరు బాధపడద్దు. ఎందుకంటే మరలా దేవుని సిద్ధం అయితే ఎంతమంది సేవకులు ఇలా కూటము అనేది ఆయన కృప చేతనే మనకి జరుగుతూ ఉంటుంది. ఒక అర్ధగంట లేట్ అయినా ఏమనుకోవద్దు. ఎందుకంటే దానికి సంబంధించిన కూడా మరి శ్రేష్టమైన పదార్థాన్ని పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. మరి ఇలా కొద్దిగా ఆలస్యమైందని అంటే అతని భార్యకు మార్పు ఉంది, ఆమె భర్తకు మార్పు లేదు. ఒక సభ్యుల గురించి చెప్తున్నాను. టయానికి వెళ్ళిపోవాలంట. నువ్వు ఎక్కడికంటే వెళ్ళి ఏమన్నా చేసుకుని ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు టయానికి ఇంటికి వచ్చేది, ప్రార్థన అయిపోగానే లేకపోతే బాగోదు అని తన భర్త చెప్పినప్పుడు ఇలాగ ఒక 5-6 పాస్టర్లు వచ్చేటప్పుడు ఆ రోజు ఒక అర్ధగంట లేట్ అయిందంట. అమ్మో ఈ అర్ధగంట లేట్ అయిపోయి టైం పెట్టాడు, టైం ప్రకారం వెళ్ళిపోవాలని ఆ టైం ప్రకారం వెళ్ళేటప్పటికి అతను ఆమె కంటే ముందు వచ్చి ఇంటికాడ ఉన్నాడు. వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా నువ్వేం చేస్తున్నావు అని అంటే ఆమె అందంట, అయ్యా దూర ప్రాంతం నుండి దేవుని సేవకులు వచ్చారు, వాక్యం చెప్తున్నారు, కొద్దిగా లేట్ అయింది అని. ఆలస్యమైంది ఎందుకంటే దేవుని సేవకులు ప్రాముఖ్యమా నేను ప్రాముఖ్యమా? నీకు నా మాట అంటే నీకు భయం లేదా అని ఏం చేశాడంటే ఎగిరెగిరి తన్నాడంటున్నా. ఈ తన్ని ఏం చేసినట్టు అలసిపోయాడు. ఏం చేసినట్టు ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ఆమె వెళ్ళి జడ్డు బాగు తీసుకొచ్చి, అయ్యా ఈ కాలుతోనే కదా తల్లి అయినా కాలుకి జెండు బాగు రా, ఏంటి నొప్పి ఉందేమో అని. నువ్వు ఎందుకు జెండు బాగు రాస్తున్నావు? కొట్టింది నేను కదా, దెబ్బలు తిన్నా నువ్వు కదా, నొప్పి నీకుండా నాకెందుకు రాస్తున్నావు అంటే ఈ కాలు ఎంత అలసిపోయిందో నన్ను తల్లి, ఈ కాలుకి ఏదన్నా అయితే మరి నేను కూడా కన్నాను కదా నువ్వు, అందుకు ఇప్పుడు నొప్పి దగ్గర అక్కడ రాస్తున్నాను అని అంట. నన్ను ఎట్టకారం చేస్తావు నువ్వు అని ఏం చేశాడంట, ఇంకా చేతితో పడుతుంది ఏం చేశాడంట, చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉండిపోయిందంటే ఇంక కిందకి రావట్లేదంట. ఈయన కొడతానన్నాగా కొట్టు ఏంటంటే నా చెయ్యి రావట్లేదు, వెనక రావట్లేదు, ముందుకు రావట్లేదు, నా చేతికి ఏం మంత్రం వేసావు నువ్వు అంటున్నాను. నేనేం మంత్రం వేయలేదు నీ చేతికి, నువ్వు కాలుతో కొట్టావు, కాలుకి నొప్పి అయిందేమో అని జెండు బాము రాశారు. అది రాయటం కూడా తప్పు అనుకుని ఈసారి చేతితో కొడతానని నువ్వు కొడుతున్నావు. ఆ చేతి నేనేం అనలేదు, నేనేం చేయలేదు, నీ చెయ్యి నీ దగ్గర ఏమన్నట్టు లేదు, ఏదో మంత్రం వేసావు. నా చెయ్యి కనుక నువ్వు మంత్రం వేయకపోతే, నా చెయ్యి కనుక నాకు వస్తే నీ వెళ్ళే మందిరానికి నేను వస్తాను, నీ దేవుడు గొప్పోడైతే నా చేతులు తెలుసుకోను అన్నాడు. ఏమేం చేసిందంటే తన భర్త ఎదుటే మోకరించి, ప్రభువా నాయన నీ కుమారుడు మాట్లాడిన మాట నీ ఎదుటే ఉన్నది, నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ చేతులు ముట్టి నీ కుమారుడు మందిరానికి వచ్చేటట్టు సహాయం చేయని ప్రార్థన చేయని చేసినంత బాగుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? తను పలికాడు కదా మాట, మందిరానికి రావాలా లేదా? మళ్ళీ అంటున్నాడంటా, ఇది నీవే మంత్రం వేసావు నాకు, ఇప్పుడు నువ్వే మోకరించి మరలా ఆ మంత్రాన్ని తీసావు,
నా చేయి నాకు వచ్చింది, నేను ఎందుకు వస్తాను మందిరానికి, నేను రాను, నువ్వు కూడా మానే అంటున్నాడు అంట. అనేటప్పటికీ నేను అనుకుంటానే ఉన్నాను నువ్వు మాట తప్పుతావని. నా దేవుడు మాట తప్ప నేను మందిరానికి తీసుకొస్తాడు అని చూస్తాను, ఎలా తీసుకొస్తాడు. పందెం వేసుకున్నాడంట. ఏమండి, ఈ పందెంలో ఇది జరిగింది, ఉపమానం కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ ఆ పందెంలో నష్టపోయింది ఎవరంటే తానే. మార్పు వచ్చేసాడు అతను. నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికి, చచ్చిపోతానన్న భయం వచ్చేటప్పటికి నిజముగా నా మనస్ఫూర్తిగా నేను దేవుని మందిరానికి వెళ్తాను, నేను చేసిన తప్పుడు కదా, నా భార్యను పడితే కదా, సమస్త పాపాన్ని ఒప్పుకొని నేను వేసిపెట్టుకుంటాను, నాయన మందిరానికి నడిపించవాలట. దేవుడు మందిరానికి నడిపించాడు. దేవుని స్తోత్రం. మంచి సాక్షులుగా ఉన్నారు వాళ్ళు. అలాగే దేవుని యొక్క వాక్యం వినటం వలన మనకి విశ్వాసం పెరుగుతూ ఉన్నది. ఎవరైతే దేవుని మాటల మీద కూడా ఆసక్తి కలుగుతుంది. 16 వచనాన్ని మరొకసారి చూద్దామా. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దానిని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ఎంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడో చూడండి ప్రియుల. ఏమండి, మహాజ్ఞాని అయిన సొలొమోను చేసిన ప్రార్థన బట్టి, ఆ ప్రార్థన సొలొమోను ముగించిన తర్వాత ఏమంటే దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన విని సొలొమోనుకి వెంటనే సమాధానం ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడిన దాన్ని, నీవు మందిరం కట్టించిన దాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజల మీద నువ్వు రాజుగా ఉన్నావు, ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు నీకు జ్ఞానము బుద్ధియే కాకుండా సిరి సంపదతో నేను ఇచ్చినా సరే, మందిరముల గురించి నువ్వు ప్రార్థన చేసి, ఇశ్రాయేలీయుల ప్రజల గురించి నువ్వు ప్రార్థన చేసి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నేను నిత్యము ఈ మందిరానికి నేను కాపుదలగా ఉంటుంది, నా మనసు నా దృష్టి దీని మీద ఆనుకొని ఉంటుంది అని అంటున్నాడు. అయితే ఎవరి పేరు కట్టాడు ఈ మందిరాన్ని? ఇప్పుడు దేవుని పేరు. గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో మనం ఉన్న చోట ఇది మందిరం ఉంది. ఇది దేవుని మందిరం అంటారా, యెహెజ్కేలు మందిరం అంటారా? దేవుని మందిరమే. ఈ మందిరంలో సేవ చేసేది యెహెజ్కేలు పాస్టర్ గారు అయినా సరే, ఇది పేరు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు ఈ మందిరము దేవుని పేరు మీద ఉంది. దేవుని ఇల్లు ఇది. దేవుని ఇల్లు కాబట్టి దేవుని ఇంట్లోకి దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. ఏమంటే ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకున్న తర్వాత నీవు కాసేపు నా దేవుని మందిరంలో ఒక 10 నిమిషాలు నేను పడుకున్నా, నాకు ఎంతో సంతోషం. నువ్వు పడుకున్నా సరే నిన్ను ఎవరు కదిలించేవాళ్ళు ఉండరంట. నిన్ను మందిరంలో పెట్టి తలుపు వేసేవాళ్ళు అంతకంటే ఉండరు. దైవస్వరూపి సావాసంలో చాలా మందిరాలు ఉంటాయి. మందిరాలు చాలా వరకు తలుపులు తీసే ఉంటాయి, తలుపులు మూసి ఉండవు. ఏ టైంలో అయినా సరే వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి, అంతేగాని నీవు ఈ టైము ఆ టైము లేకపోతే మందిరంలోకి రాకూడదు అని ఇది ఉన్నది. ఈ మందిరానికి తాళాలు వేసుకొని వెళ్ళరు ఎక్కడికి, ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయి. దేవుని మందిరం సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం కాబట్టి మందిరంలోనికి నీకు ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చిందా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గర నువ్వు మొర్ర పెట్టుకుంటే నీ ప్రార్థన ఆలకిస్తానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఏమండి, మహానుభావుడు దావీదు ఒక పేరు పెట్టాడు ఆయనకి, ప్రార్థన ఆలకించువాడా. ఎవరొస్తారంటే ఆయన దగ్గరికి? సర్వ శరీరులు నీ అద్దకి వచ్చేద్దరున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మన ప్రార్థన పెడసేవుని పెట్టే దేవుడు కాదు. ఏమంటే సొలొమోను దేవుని యొక్క కృప వలన కట్టిన మందిరాన్ని బట్టి ఈ మందిరంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇందాక పాస్టర్ గారు చదివాడు కదా, ఏమని 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడుతనము విడిచిపెట్టి, చెడు మార్గం విడిచిపెట్టి ఎవరిని వెతుకంటున్నాడండి? దేవుణ్ణి వెతికి. ఎక్కడి నుంచి ఆలకిస్తానంటున్నాడు ప్రార్థన? ఆకాశం నుండి ఆలకిస్తానంటున్నాడు. చూడండి, ఆలకించే దేవుడు ఆయన. ఏమంటే అలాగే ఈ మందిరం వైపు ప్రభువా వాళ్ళు దూరాన ఉన్ని రాలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి స్వస్థతను దయచేస్తావా అంటే, అలాగే వాడు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నా మందిరం వైపు తిరిగి వారు ప్రార్థన చేసిన యెడల
వాళ్ళని నేను బాగు చేస్తాను అన్నాడు. గమనించాలండి. మరి దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆ దేవుని సేవకుడు సేవకురాలు వారికి ఉన్న సమయాన్ని బట్టి ప్రార్థన చేసేవారుగానే ఉంటారు. మందిరంలో ప్రార్థన చేసేవారుగానే ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే తనకంటే చిన్నవారు తనకంటే పెద్దవారు వేస్తారు. ఏమైనా పాస్టర్ గారితో కానీ తన పాస్టర్ గారా ఏం పాస్టర్ అంటే ఏం అర్థం అవుతున్నాడు అక్కడ? వయస్సు, వీళ్ళకుండా వయసును బట్టి దేవుడు పిలుచుకునే వారు ఏమంటే యవన ప్రేమలో ఉన్న యవనస్తుల్ని పిలుచుకుంటాడు కానీ వృద్ధాప్రాయం పిలుచుకోడు. అదొకటి మీరు అనొచ్చు, అబ్రహాం గారిని 75 సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు కదా అని అంటారు. ఏమండి, అబ్రహాం గారిని ఎన్ని సంవత్సరాలు అంటే పిలుచుకుంది? 75 సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు కదా. అప్పుడు ఆయన కుర్రోడు, అందుకే 175 సంవత్సరాలు బతికాడు ఆయన. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? ఏమండి, 70 అతికి బలం అయితే 80, అంతకి నీవు మించి బ్రతికినా వ్యర్థమే. గమనించాలి. అందుకే అదే విధంగా కాదు కానీ సొలొమోను చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రార్థన బట్టి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసిన వాళ్ళను జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాళ్ళ స్వస్థతను కలగచేయి, స్వస్థతను కలగచేయాలి. దేవుని మందిరం ఎప్పుడు తలుపులు తెరుచుకుని అది అర్ధరాత్రి అయినా సరే ఎవరు వస్తారో తెలియదు. దేవుడు మాకు ఇచ్చిన మందిరాలు, మా మందిరాల తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. అందుకే పగల కంటే రాత్రులు ఎక్కువ వస్తారు దెయ్యాలు పట్టినాడు మా మందిరాలు. మీరు నమ్మరు. ఆయన ఎలా మోసుకొస్తారంటే దుప్పట్లో ముడేసి ఆ దుప్పట్లో కర్ర దోపి అటు ఇటు అటోకెత్తరు మన భుజం తోడి మోసుకొస్తారనమాట. వీళ్ళకి అరిం కారాడు రారు, కాళ్ళు చేతులు కట్టేసి ఆ విధంగా తీసుకొస్తారు. కానీ దేవుడే బాగు చేసేదాడు. ఏమంటే దేవుని మందిరంలో దేవుని సేవకుడు ప్రార్థన చేస్తుంటే దేవుని కాపుదల ఆ మందిరం మీద ఉంటుంది. అయితే ఇంకొక మాటను చూస్తాను. నేను వాక్యం చెప్పాలని కాదు కానీ మరి మా ఆత్మీయ తండ్రులు లాంటి వారు, మరి పెద్దవారు, ఏంటి అనుభవం కలిగిన సేవకులు, వారి మాటలందామని నేను ఈ స్థలానికి వచ్చాను. అలాగే ఇంకొక మాటను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి. 37వ అధ్యాయము 27, 28 వచనాలు. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడునని అన్ని జనులు తెలుసుకుందురు. ఎవరంటే తెలుసుకునేది? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారికి దేవుడునై ఉండును, వారు నా జనులై ఉంటారు అని అంటున్నాడు అక్కడ. ఇప్పుడు మందిరము దేవుని పేరు పట్టబడిన మందిరములో దేవుని యొక్క తెలిసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మందిరంలోనికి ప్రార్థన చేస్తానికి వెళ్తారు. ప్రార్థనా పనులు, ప్రార్థన తెలియని వాళ్ళకి ప్రార్థన గురించి చెప్తూ ఉంటారు. ఒక పరిచయుడు సుంకరుని గురించి చూసుకుంటే ఆ పరిచయుడు సుంకరుని ఎంతవరకు తీసుకురాగలిగాడు? మనందరికీ తెలిసిన వాక్యమే. మందిరం దాకా తీసుకురాగలిగాడు కానీ లోపలికి తీసుకురావాలి. పోనీ లోపలికి తీసుకురాకపోయాడు, బయటే ఉన్నాడని ఏమో నేను లోపలికి వెళ్ళి ఆ సుంకరుని గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, ఎత్తు పొడిచినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట, తన రాబడంతట్లో 10వ భాగం చేస్తున్నాడంట. ఏమన్నా అందరికంటే నేను బాగానే ఉన్నాను, ఈ సుంకర వల్లే నన్ను ఉంచినందుకు నీకు స్తుతులు ప్రభు అని ఏం చేస్తున్నాడు. కానీ సుంకర ప్రార్థన ఎలా ఉందో బయట ఏమండి, గుండెలు కరిగిపోయే ప్రార్థన. ఆకాశం వైపు కన్నులెత్తుకు కూడా నేను తగలవాడిని ప్రభుని రొమ్ము కొట్టుకుంటూ వేడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన ఆలోచించాడు దేవుడు. హెచ్చరిక స్వభావం ప్రార్థన. చాలా మంది అంటారు, నేను కనుక ప్రార్థనలోకి దిగితే మోకాళ్ళు వేస్తే 2 గంటలు 3 గంటలు దిగనంటారు. ఎంతవరకు ఇది? నమ్మొచ్చా? చేసేవాడు చెప్పరా మాట, చేయలేనివాడే చెప్తారు. వాదానికి వచ్చేటప్పటికి నిలబడలే ఉండాలి. నాకంతో తెలుసు ప్రార్థన, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన.
నాకు అనుభవం ఉంది, నేను రక్షణ పొందా. రక్షణ అంటే ఏంటని అడిగామంటే సమాధానం ఉండదు. మాకెళ్ళే చెప్తారు రక్షణ అంటే ఏంటి, సమాధానం అంటే ఒకటే ఆన్సర్. బాప్తీసం తీసుకున్నాం కదండి, రక్షణ వచ్చేసి. ఏం తీసుకున్నాం? బాప్తీసం పొందాం కదా, రక్షణ వచ్చేసి. ఒక బాప్తీసం పొందితే రక్షణ వచ్చినట్టేనా? బాప్తీసం మంచిదే, పొందాలి. ఎలా ఉంటే పొందాలి దాన్ని. చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను బాప్తీసం గురించి. నా విశ్వాస జీవితంలో నాకు మార్పు లేనప్పుడు అన్నిటిగానే పుట్టాను, అన్నిటిగానే పెరిగాను. నేను క్రైస్తవులు అంటే చాలా తేలిగ్గా మాట్లాడేవాడిని, ఎగతాళి చేసేవాడిని. అలాంటి వాడిని దేవుడు నన్ను పట్టుకున్నప్పుడు నేను మొదట ఒక సహోదరుడు సాకరోడు కుర్రోడు, మరి క్యాస్ట్ చెప్పాను నేను ఇదవద్దు, ఎందుకంటే నా స్నేహితుడు అన్నమాట. నేను ఇంటికి ప్యాకాట ఆడదామని వెళ్తే ఆడు బంకినీదారుడు బైబుల్ తీసి నాకు వాక్యం బోధిస్తుండేవాడు. నేనేం అందరికంటే ముందు వెళ్తే నాకు అక్కడ సీట్ దొరికితే లేకపోతే దొరకదన్నా ప్యాకాట పిచ్చి మాపించాడు. భార్య పిల్లల మీద కూడా ఉండడానికి ఏమంటే అలాంటి అనుభవం ఉంది, నాకు చాలా అనుభవం ఉంది. అది దాని గురించి అంత చెప్పను. కానీ ముందుగా నేను వెళ్తే బైబుల్ తీసి వాక్యం బోధించి, బావా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తాన్ని చిందించాడంట. ఎలా చెబుతుంది? యేసు ప్రభు ఏంటి రక్తం చిందించడం అంటారే? నా కోపం అవుతుంది చెప్పమాత్రంటే నాకే చెబుతుండేవు, తల్లిదండ్రులే నాకే చెబుతుండేవు. ఇక్కడ మీటింగ్లు పెట్టారు, నా వాక్యానికి వెళ్దామన్నాడు. తిందామరా అసలు అక్కడితో శుద్ధిగాను అన్నాడు. వెళ్ళా. 3 రోజులు మీటింగ్లు పెట్టారు. 3 రోజులు మీటింగ్లు పెడితే ఒక అరగంట కూర్చునేటప్పటికి అసలు చాలా ఎంతో టైం గడిచినట్టుగా అయిపోయింది. నాకు ప్యాకెట్లో 24 గంటలు కూర్చున్న టైం అయిపోయింది. ఎప్పుడైతే ఉండేటప్పుడు వీళ్ళ దగ్గర వెళ్ళి ఎప్పుడు పాడతారో, ఎప్పుడు వాకింగ్ చెబుతున్నా, పక్కన అచ్చుబా మాట్లాడుతాను, అక్కడికి వెళ్ళి డబ్బులు గెలుచుకుని వచ్చి మళ్ళీ కూర్చున్నా. సంఘ పెద్దలు వేసి అంటాడు, నోకరాజు బాప్తిజం పొందుతావా నువ్వు అన్నాడు. అంటే ఏంటంటే అన్నాను. చూడండి, బాప్తిజం అంటే తెలియదు అసలు నాకు. బాప్తిజం అంటే ఏంటంటే ఏం లేదు, కృష్ణా నదిలో తీసుకెళ్ళి ఒకసారి ముంచి పైకి లేపుతాడు అంతే, అదే బాప్తిజం. అంతేనా? శాంసిస్తే కృష్ణానది ఆధారికి దానికి 30 సార్లు లేదనా నేను గజేత కాడనండి పేరు పొందాను. ఏమండి? అలాగే తీసుకెళ్ళాడు, బాప్తిజం ఇచ్చాడు, గుడికాడికి రండి అన్నాడు. వెళ్ళాము అందరం. బాప్తిజం తీసుకున్నాడు మాత్రమే ఉండండి ఎక్కడ అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్తున్నాడు. ప్రభురాత్రి భోజనంలో ఇది నా శరీరం అని, ఇది నా రక్తం అని తాగువాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు అని. నేనంటున్నాను, శరీరం గట్ట పెట్టి రక్తం తాగడం బాబు ఏం చెబుతున్నారు? నేను కదా ఈ గుంపులోకి వచ్చి పడ్డాను, నాకు అర్థం కావట్లేదు అన్నాను. అది అంటారు, నాకు అనకూడదయ్యా. మరి అది శరీరం తెప్పి ఏంటి, రక్తం తాగటం ఏంటి, తెత్తాడు చూడాను అన్నాడు. సరే మొదలు తెచ్చాడు, రొట్టె ముక్కలు ఇచ్చాడు, ఇది క్రీస్తు శరీరం అని దీన్ని భుజించు అని అన్నాడు. క్రీస్తు శరీరం అలాగనాలకూడదు తిరు అన్నాడు. తర్వాత ద్రాక్ష రసం అంట. ఇప్పుడు అంటున్నా ద్రాక్ష రసం అప్పుడు నాకు తెలియదు. అది తీసుకొచ్చి ఇది క్రీస్తు రక్తం అని తాగు. ఓ ఎర్రగా ఉంది కదా, క్రీస్తు రక్తం లే అనుకున్నాను. ఆ తర్వాత అంటాడు, సినిమాలు చూడకూడదు, పేకాట ఆడకూడదు, భార్యను తిట్టకూడదు, ఏమంటే బూతులు ఆడకూడదు, ఇవన్నీ చెప్పుకోతున్నాడు. నేను అన్నాను లేచి, ఇవన్నీ బాప్తిజం ముందే చెప్పాలి కదండి, నేను ఏదో అంటాను తీసుకెళ్ళి నీళ్ళలో ఉంచారు, ఇవన్నీ ఇచ్చేసి ఇవన్నీ చూడకూడదు, ఇవన్నీ చేయకూడదు అని అంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలంటే ఇవన్నీ మనిషి పరిశుద్ధతగానే ఉండు అని అన్నాడు. అర్థం కాలా. అయినా ఆడియో చెప్తున్నారు, ఎన్ని రోజులు పరిశుద్ధతగా ఉన్నానంటే ఇంటికి వెళ్ళా. 2 రోజులు గడిచింది, 3వ రోజు మా అభిమానులు నన్ను ఎత్తుకుంటూ వచ్చేసారు ఆడి. ఏమండి, నేను ఆడింటికి వెళ్ళి ప్యాకాట్లో సీట్ కోసం నేను ఎదురు చూసేవాడిని. 2 దస్తాలు ప్యాక్ పెట్టుకుని 5 మనుషులు ఆడి వచ్చేసారు నాతో ఆడుకున్నారు. ఏంటంటే ఏంటి ఒక రోజు రావట్లేదంటే లేడబ్బా తీసుకెళ్ళి ముంచారు బాబు నన్ను. ఏమి భార్య తట్టకూడదంట, సినిమాలు చూడకూడదంట, ప్యాకెట్ ఆడకూడదంట. అందులో ఒక సహోదరుడు ఏమన్నాడు తెలుసా, మా స్వామి గారు అంటాడు, ఇదిగో నోకరాజు 25 సంవత్సరాలు అయింది నేను బాప్తిజం తీసుకుని, నేను చచ్చిపోయానా? వాళ్ళు అట్టగే చెప్తారా, ప్యాకెట్ ఆడట్లేదా, సినిమాలు చూడలేదా, ఏమంటే గొడవలకి తగదాడుకోవట్లేదా మనం? ఏంటని చెప్పేది? వాళ్ళకి పని పాటలు ఆ రకంగా చెప్తారంటే అదేదో అంటున్నారు, మీరు ఇంత లేకన్నారు అంటే
అదేం లేదు, కూర్చో రా, ఎవరనేది అన్నాడు. ఒకళ్ళు భయించాడు. ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళాడు, తల్లు రానే వచ్చారు. దేవుడే తీసుకొచ్చాడు, మరి ఎవరు తీసుకొచ్చాడు తెలియదు. కానీ అరవటమంటే ఎంత పరిమళ ఆరుగురులో నన్నే గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి ఉన్నారు, అబ్బాయి నోకరాజు నిన్న కాక మొన్నే నువ్వు భారతదేశం తీసుకుని 3 రోజులు అనుకుంటా. వచ్చేసారు బాబు నా పార్ట్నర్లు. వీళ్ళు ఏమంటారు, నాకు సిగ్గంటూ తెలియదు. నిజంగా అప్పుడే సిగ్గుపడ్డాను నేను. ఆయన మాటలకి వాడు తిడుతున్నారో తెలియదు, మరి బలంగా మరి బలపరిచి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ నాకైతే తిట్టులాగానే అనిపించింది. ఏంటి, నీలాంటి వాడి వలన దేవుని నామం దూషింపబడుతుంది, నీలాంటి వాడి వలన దేవుని నామం అవమానపడుతుందని టాపా ఎన్ని మాటలు తిట్టేశాడు. ఈ ఎత్తుకున్న తలక ఏమైంది, 2 కాళ్ళు సందికి వెళ్ళిపోయింది. 25 సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకుని, 30 సంవత్సరాలు అయింది అన్నారు. చూసారా, ఒక్క మాట మాట్లాడలేదండి వాళ్ళంతా తిట్టినంతసేపు. అని వెళ్ళిపోయారు. జీవితంలో నీ జోలికి రారాడు అన్నాడు. నిజంగానే రాలేదండి. ఆ రోజు తిట్టారు, సంవత్సరం దాకా నన్ను కదిలేదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సంవత్సరం రోజులు ఇంకా వేరే వ్యభిచారం జోలికే వెళ్ళలేదు. కానీ నేను సినిమాలని ఇవన్నీ బాగానే సాగించాను. ప్రభు మాట ఒక స్వరం విన్నాను నేనైతే. ఆ స్వరం విని మార్పు వచ్చేటప్పటికి పలానా చోట నా సేవకుడు ఉన్నాడు, నా సేవకుడి దగ్గరికి నువ్వు జరగాల్సిన మార్గం ఏంటో తెలియపరుస్తాడని చెప్పినప్పుడు ఆ వెళ్తాం నాకు వచ్చే దర్శనానికి అని చెప్పే మర్మానికి అలాగా నేను పట్టుబడిపోయాను. సంవత్సరం రోజులు వదిలేసాడు. పేరు కూడా చెప్తాను, పాస్టర్ గారి పేరు ఏసన్న గారు, శిష్యుల్లో మ్యాచెస్ గారని ఆయన అనమాట. ఫస్ట్ నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన. ఏమండి, అలాగే సంవత్సరం వదిలేసిన తర్వాత నేను బాగా ప్రార్థనకి వెళ్తున్నానని, ప్రార్థనలో ఎదుగుతున్నానని, పాటలు పాడుతున్నాను, నా కుటుంబం అంతా కూడా మార్చుకున్నాను, కుటుంబం అంతా మారిందని వీడు ఏం చేశాడంటే బైక్ వేసుకొని అప్పుడు వచ్చాడు. మోహరాజు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాను. సరే వెళ్తే లేవు. కానీ సీతానగరంలో 7 లక్షల రూపాయలు పెట్టాను, మందిరం కట్టాను కొండ మీద, మనందరం అక్కడికి వెళ్ళిపోదాం, వచ్చేయండి అయ్యా అన్నాడు. లేదులేండి అయ్యగారు, 2 పూట్ల దేవుని వాక్యం అందుతుంది నాకు. సాయంత్రం ఉదయం 2 పూట్ల బాగా అందుతుంది. ఎవరు చెప్పినా వాక్యమే కదా, నేను అంటున్నాను అయ్యగారు, నన్ను ఇష్టపడ్డాడు. లేదు నువ్వు వచ్చేయాలన్నాడు. ఎక్కడైతే అయ్యగారు, నాకు ఇక్కడ ఉంది కదా, పక్కనే ఉన్న మందిరం, ఆ సీతానగరం రావాలంటే నేను ఎక్కడ వస్తాను, రాలేను అంటే. అదేంటి ఎలా మాట్లాడతావు, నీకు బాప్తీసం ఇచ్చింది నేను, నీకు పేరు పెట్టింది నేను, నువ్వు రాన్నాడు. ఏం పేరు పెట్టాడు? నాకు పెట్టిన పేరు ఆయనకే గుర్తులేదు, నాకు అంతకంటే గుర్తులేదు. గుర్తు లేకపోయేటప్పటికి ఏదైతేనే నేను నీకు బాప్తీసం ఇచ్చాను, కృష్ణానదిలో ఎక్కడే కదా ఇచ్చాను నేను అన్నాను. సరే ఇచ్చారండి, నేను వెళ్తున్నాను, నన్ను వదిలేయండి అన్నాను. చాలా వాదన, 30 గంటల సేపు వాదన. ఈ వాదన జరిగేటప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో నేను మాట్లాడిన మాట తప్పో కరెక్టో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఎంతకీ ఏంటంటే చెప్పండి అన్నాను. నీకు నాకు ఇప్పుడు ఉన్నదేంటి, బాప్తీసమే కదా అర్థమన్నా. అంతే, నేను బాప్తీసం ఇచ్చాను, నువ్వు నా మనిషివే, ఏరే మందిరానికి అర్థానికి వీల్లేదన్నాడు. నీ బాప్తీసం తీసుకుని ఇక్కడ ఇంతనే వడమనండి నాన్న. మాట్లాడలేదు ఇంకా. అసలు అంత వాదించిన మనిషి ఒక మాట ఏమన్నాడంటే, ఆ పని అసలు ఆగిపోయాడు. అదేంటా బాప్తీసం తీసుకుని పోవటం ఏంటి, లేకపోతే నేను ఎక్కడ పోయి వెళ్తున్నాను, నేను మారు మనుషులు, నేను వెళ్తున్నాను, నేను బాప్తీసించాను, నువ్వు నా మనిషి వెనక ముందు లాగుతావు ఏంటి నన్ను, నీ బాప్తీసం తీసుకొని పో, ఏదో చోట్లేదు, ఇంకోసారి బాప్తీసం పొందుతాను నేను అనేటప్పటికి వెళ్ళిపోయాడు. ఒక మాట ఎందుకు చెప్పాను, ఆయన బ్రతికే ఉన్నారు, నేను బ్రతికే ఉన్నా. ఏమండి, ఆ తర్వాత ఎందుకు ఏం చేయాలో తెలియక మా గురువు గారికి చెప్పి ఆయన అంటాడు, ఎక్కడ నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఏమో తప్పుగా అలా మాట్లాడుతున్నాను, నాకు అనిపించలేదండి. అలాగే గంటసేపు వాదించాడండి బాబు. నేను బాప్తీసం ఇచ్చాను, నువ్వు నా మనిషివి, నువ్వు నా దగ్గరికి రా, వేరే చోటకి అతను లేదన్నాడు. అప్పుడు బాప్తీసం ఇచ్చాడు, సంవత్సరం తర్వాత వచ్చాడు మళ్ళీ. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థనకి వెళ్తాను, నువ్వు నా మనిషి రమ్మంటాడు ఏంటి. ఈ రకంగా వాదన జరిగింది అనేటప్పుడు నేను కనపడితే సమాపణ ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకుంటాను. కనపడలేదు ఈ రోజు నాకు. ఏమండి, ఎందుకు ఆ విధంగా జరిగింది ఏంటంటే, మన ఆత్మ ఎక్కడ బాప్తీసం తీసుకున్నాం అనేది కాదు, కానీ నీ ఆత్మకు తగిన మాటలు ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడికి వెళ్ళి స్థిరపడు. దానివల్ల ఆశీర్వాదం. బాప్తీసం ప్రాముఖ్యం కాదు, దానికంటే ముందు భక్తి అనుభవం నేర్చుకో. నేను నష్టపోయిన తర్వాత చాలా వరకు భక్తి అనుభవంలో నేర్చుకున్నాం.
మా ప్రార్థన అంతా మేము నేర్చుకున్నంత కృష్ణానదిలోని మేము వాడబందిలో అంటే పనికారులు అంటారు మమ్మల్ని ఏమండి వేటగాళ్ళం చేపలు పెట్టేవాళ్ళం. మాకు 4 నావలు 4 పడవ. మేము 3 అన్నదమ్ములు మా తండ్రి గారు. మా గురువు గారిని కృష్ణానందిలో తీసుకొచ్చి నైటు వీళ్ళు కూడా మా సహోదరులు కూడా ఆ విధంగా మేము ప్రార్థన చేసుకున్నాం. అలాగే ప్రార్థన అనుభవంలో ఎదిగిన తర్వాత దేవుడు పేరు పెట్టి పిలిచాడు, నా కుమారుడా సీమోను అని. నీవు ఎక్కడ కాదుగా నేను చూపిస్తున్న గ్రామానికి నువ్వు సేవ చేయలేవు. ఏమంటే సాక్ష్యము నేను చెప్పకూడదు అనుకున్న సమయం సాధదు కాబట్టి 2 మాటలు చెప్పాను. అలాగే దేవుని ప్రజలు దేవుని వైపు మనసు ఉంచుతారు. దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మన ఆత్మకు కావాల్సిన ఐక్యం మనకి వస్తుంది. ప్రార్థన వలన సమాధానం దొరుకుతుంది. అందుకని ఇక్కడ మొదట ఏమన్నాడంటే ఈ యొక్క దినవృత్తాంతాల్లో నేను చూడండి, మొదట చూసుకున్న వాక్యం 7వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూడండి. నా పేరు ఈ మందిరమునకు పెట్టబడును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును అన్నాడు. దేవుని ఆత్మ దేవుని మనసు మందిరం మీద ఉన్నప్పుడు ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తామో, నా స్థితి ఇలా ఉందా ప్రభువా, నేను ఈ విధంగా నేను శ్రమలో పడిపోయాను, నేను బాధలో ఉన్నాను అని శ్రమ కలిగినప్పుడు దావీదు అని ఎవరైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాపాడే దేవుడే. ఏమండి అలాగే దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, మన కుటుంబాలు కూడా సమాధానంగా ఉంటాయి. ఈ దినాన్ని చూస్తే సమాధానం లేని కుటుంబాలు ఎన్నోన్నాయో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి. ఏమంటే సమాధానం లేక ఎన్నో కుటుంబాలు దేవునికి దూరం అయిపోతున్నాం. దయచేసి అలా ఉండవద్దు. మనమందరం దేవుని బిడ్డలం కాబట్టి మరి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, దయామయుడ, పరిశుద్ధుడా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి యెహెజ్కేలు కుమారుని పిలిపించి ఈ స్థలమందు నాయన నీ బిడ్డను తీసుకొచ్చి మందిరాన్ని కట్టి వచన సంఘంగా నా తండ్రి మీరు ఏర్పాటు చేశారు. నీ స్తుతులు చెల్లించుకుంటున్నాం. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను చేర్చుకుని ఎలా కాపాడును, అలాగే నీ చేతి నడుపులో నా ప్రభుత్వ నీ బిడ్డలను నాయన మీరు చేర్చుకొని కాసి కాపాడండి. నా ప్రభుత్వ అతని గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారు చిన్నవారు మొదలుకొని చేతి పని గల వారిని కూడా మీరు దీవించండి. ఈ దీవునికి పాత్రలుగా కూడా నడిపించండి. నాయన మాట్లాడుతున్న నీ దాసుడికి మీరు తోడుగా ఉండండి. నాయనకు ప్రతి హృదయానికి కావలసిన వాక్యాన్ని మీరు అందిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.